వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడ్డారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంతో ఆయన ముప్పేట దాడి ఎదుర్కొంటున్నారు. ఆ ఎపిసోడ్ లో రోజుకు క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా అది ఇప్పట్లో ముగిసేటట్టయితే మాత్రం కనిపించడం లేదు. ఆ క్రమంలో దానిపై విజయసాయిరెడ్డి స్వయంగా వెళ్లి జగన్ కి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చాలా వివాదాస్పదంగా మారింది. ఆమెపై భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేయటం, మీడియా ముందుకొచ్చి శాంతి వివరణ ఇచ్చుకోవటం, ఈ ఇద్దరి వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించటం రోజులు గడుస్తున్నా ఇదంతా కొనసాగుతూనే ఉంది. దాంతో నిత్యం వార్తల్లో వ్యక్తిగా విజయసాయిరెడ్డి నిలుస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం వైసీపీ అధ్యక్షుడు జగన్ వద్దకు చేరిందట. ఢిల్లీ ధర్నాకు వెళ్లే ముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు. ఆ సమావేశానికి ముందు జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య శాంతిపై పెద్ద చర్చ జరిగిందట. అసలు ఏం జరిగింది, ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది అని సాయిరెడ్డిని జగన్ ప్రశ్నించారట. ఈ మొత్తం వ్యవహారంపై సుమారు అరగంట పాటు ఎంపీ వివరణ ఇచ్చుకున్నారని తాడేపల్లి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రసార మాధ్యమాల యాజమాన్యాలు పనిగట్టుకుని అసత్యాలు ప్రసారం చేస్తున్నాయని, అలాంటి వాళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి చెప్పారట. 2020లో అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ ఆఫీసర్గా శాంతిని సీతమ్మదారి ఆఫీసులో కలిశానని, అప్పటి నుంచి ఆమెను కూతురుగా భావిస్తున్నానని, ఓ తండ్రిగా అడిగినప్పుడు సాయం చేశానని జగన్ కి చెప్పారట. శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి మాట్లాడనని, తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వదించానని, అంతకు మించి ఏమీ లేదని జగన్ కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారట. అయితే ఈ వివరణపై వైఎస్ జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది అనేది ఆసక్తికరంగా మారింది. విజయసాయిరెడ్డికి అధినేత గట్టిగానే క్లాస్ తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదలా ఉండగా జగన్ పార్లమెంటరీ నేతలతో సమావేశం తర్వాత ప్రజలకు వివరణ అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయి ఓ ట్వీట్ చేశారు. అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందని అందులో రాసుకొచ్చారు. శాంతి తన కూతురు లాంటిదంటూ, తనకు పరాయి మహిళలతో అనైతిక సంబంధాలు లేవని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేశారు. జగన్ కు వివరణ ఇచ్చుకున్న వెంటనే ఆయన పెట్టిన పోస్ట్ చూస్తే గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఉందని ప్రతిపక్షాలు అలాగే నెటిజన్లు విజయసాయిరెడ్డిని సామాజిక మాధ్యమాల్లో తెగ ఆడేసుకుంటున్నారు. రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్టు ఇదే ప్రధాన సమస్య అన్నట్టు భుజాన వేసుకున్న మీడియా సంస్థలు ఈ వ్యవహారానికి ఎప్పుడు ముగింపు పలుకుతాయో వేచి చూడాల్సి ఉంది మరి.